ఈ నాయుడుపేట ఏరియా దాటంగానే యాక్సిడెంట్ ఎట్లా జరిగిందో తెలియదు కానీ బాగా జరిగింది. మా అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాం. మా అత్తగారికేమో కాలు ఇరిగినట్టుంది. మా వాడికేమో బ్లడ్ ముక్కులమ్మట బ్లడ్ వస్తుంది. నాకు ఏం కావాల్సిన దానికి న్యాయం చేస్తే చాలు, అంతవరకు. ఇప్పుడు ఎవరి పొరపాటు అది ఎవరికి తెలియదు, దేవుడిదో తెలియదు, ఎవరిదో తెలియదు. ర్యాష్ డ్రైవింగ్ వల్లే జరిగింది. దేవుడి దయ వల్ల మేము బయటపడ్డాం. అది ఈ క్షతగాత్రులందరినీ ప్రభుత్వ హాస్పిటల్కి స్థానికులు తరలించారు. ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. పెద్ద ఆవిడకి కాలు ఇరిగిపోవడం, చిన్న పిల్లలకి దెబ్బలు తగలడం, వీళ్ళు అక్కడ పడిపోయిన సంఘటన స్థలంలో అద్దాలు పగలగొట్టుకుని బయటకు రావాల్సిన పరిస్థితి. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇదివరకు చూసాం మనం, ఇదివరకు బస్సు ఒకటి తగలబడిపోయి చాలా మంది నష్టపోయారు. రెండోది చూస్తే ఇది జరుగుతా ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎలా ఉన్నారంటే కనీసం రెస్పాన్స్ లేదు. ఇప్పుడు వచ్చాడు ఒక అతను వచ్చాడు, మేనేజర్ అంటాడు అంబులెన్స్ కి నేను డబ్బులు ఇస్తాను, అంబులెన్స్ లో తీసుకోబోండి అంటాడు. అక్కడ పరిస్థితి ఏమైంది, వాళ్ళకి ఏంది, వాళ్ళకి మనం పూర్తిగా ట్రీట్మెంట్ అందించాలనే నిర్లక్ష్యం, అసలు పూర్తిగా బాధ్యత కూడా లేదు, నిర్లక్ష్యంగా సమాధానం ఉంది. మీ అతి జాగ్రత్తతో వల్ల ఎంతమంది జన నష్టం జరుగుతుంది. ఈ పిల్లడు ఒక్కొక్కళ్ళు తీసి పైకి అందిస్తుంటే వాళ్ళ బాబాయ్ మొత్తాన్ని తీర్చాడయ్యా. ఆ అమ్మాయికి ఇనపది ఈంతెర కొట్టుకొని ఆ అమ్మాయికి ఎము తిరిగిపోయింది. నాకు చూస్తే కాలు ఇరిగిపోయిందయ్యా. మీ వల్లే కదయ్యా ఇంత ప్రమాదం జరిగింది మాకు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అంటే 3, 4, 5, 6, 7 ఫ్యామిలీ. 7. ఎక్కడికి వెళ్తున్నారు? తిరుపతి వెళ్తున్నాం. గుంటూరు నుంచి తిరుపతి వెళ్తున్నాం.